నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వసంత పంచమి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం వీణానాద నీరాజన వీణావాణి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అక్షరాభ్యాస మండపంలో 108 వీణలతో జరిగిన ఈ సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఇలాంటి కార్యక్రమాలు నిలుస్తాయని అన్నారు. అదేవిధంగా పేద రామదేవ్ కాలేజ్ నుంచి వచ్చేసిన వీణ వాటించిన మా సోదరులకు అదేవిధంగా సోదరులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి ఇక్కడ వ్యాసముని రచించిన ఈ దేవాలయం భారతదేశంలో ఎక్కడ కూడా జ్ఞాన సరస్వతి మాత లేదు. కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో వేదికలో ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ లోకల్ సర్పంచ్ గారికి, జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ గారికి, ఈఓ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్కి, నాట్య అకాడమీ నుండి సంగీత అకాడమీ నుంచి మీ అందరూ విశారదిగా వచ్చిన మ్యూజిషియన్స్కి, వీణా వాదకులకి అందరికీ నా తరఫు నుంచి చాలా చాలా నమస్కారం. ఇంకొక పెద్ద ధన్యవాదం. ఎందుకంటే ఇది ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది. సో ఇది చాలా గొప్ప విషయం. యాజ్ అ కలెక్టర్ నేను కూడా చాలా ప్రౌడ్ తీసుకుంటున్నాను. బ్యాచ్ వరకు మూవ్ అయ్యారు, కానీ మీ అందరూ ఉన్నారు కాబట్టి మన హెరిటేజ్ మనం కాపాడగలుగుతున్నాము. అది హెరిటేజ్ ఇంకా కాపాడాలి అంటే ఆ హెరిటేజ్
ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అవకాశం ఉండవు. సో ఇక్కడ కూడా నాట్య అకాడమీ ద్వారా ఒక శాఖ ఒకవేళ మీరు ఓపెన్ చేస్తేనే, నా దగ్గర చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ అవకాశం లేదు. సో ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఉన్నాయి, ఒకవేళ అవకాశం ఉంటే ఇక్కడ కూడా ఏదో ఫర్దర్గా బ్రాంచెస్ అవన్నీ మీరు ఓపెన్ చేసి, లేకపోతే టీచర్కి మనకి వేస్తే మన స్కూల్స్లో చాలా మంది పిల్లలు